వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు గడవస్తుంది. దీనిపై ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అని అప్పుడు పార్లమెంట్లో తెలపగా కాదు ఇంకో 5 సంవత్సరాలు ఇవ్వాల్సిందే ఏపీకి, దానివల్లే న్యాయం జరుగుతుందని ఎన్డీఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15 సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తర్వాత ఎన్డీఏ గెలుపొంది 10 సంవత్సరాలు అవస్తున్నా సరే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో దాన్ని ఊసే ఎత్తకుండా తాత్సారం చేసుకుంటూ వస్తుంది. ఈ అంశంపై ఏపీకి ప్రత్యేక హోదా ఫలాలు లభిస్తాయా లేదా అనే చర్చ కార్యక్రమం జీకే న్యూస్ స్టూడియోలో చేపట్టబోతున్నాము. ఈ చర్చా కార్యక్రమానికి స్టూడియోలో జనవాహిని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఫోన్ లైన్లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేఎంఏ సుబాన్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొబోతున్నారు. ముందుగా మనం స్టూడియోలో పాల్గొన్న వరప్రసాద్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. వరప్రసాద్ గారు, మీరు జనవాహిని పార్టీ పెట్టడం గల కారణం ఏమిటి? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజల చేత. కానీ మన దేశంలో సామాన్యుడికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు. ఎన్నికలు అనేవి ఒక బలవంతుడు బలహీనుడి పైన దాడిగా మారిపోయింది మన దేశంలో. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆయన దగ్గర డబ్బు ఉండదు, ఆయన టీవీ షోల్లో రాలేరు, ఆయన పత్రికల్లో మాట్లాడి ఆయన వార్తలు రావు, ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయరు. అందువలన కేవలంగా ఇది ఒక ధనవంతుల క్రీడా కార్యక్రమం అంటాను నేనైతే. వాళ్ళు ఎలాగైతే పోలో ఆడతారో లేకపోతే ఇంకేదో ఆడతారో అలాగే ఎన్నికలు కూడా ఆడతారు. ఎందుకు ఈ మాట వాడవలసి వస్తుందంటే చాలా కాలం క్రితమే చెప్పారు, తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా 750 మంది అపర కుబేర్లు ఉన్నారని చెప్పి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, దురదృష్టవశాత్తు నేను అనుకుంటాను మిగిలిన జాతీయ ప్రాంతీయ పార్టీలు ఇంకా ఎన్నో శుద్ధులు చెప్పేటటువంటి ఇతర పార్టీలు అందరూ కూడా ధనవంతులకి మాత్రమే టికెట్లు ఇవ్వటం, ధనవంతులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయటం, కేవలం ఈ సామాన్య ప్రజలు ఓటుని అమ్ముకునే కార్యక్రమం వరకు మాత్రమే నిలిపివేయబడ్డారు. ఇది చాలా బాధాకరం. మనకి 77 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా దేశ అభివృద్ధి అంటే సమాజం మొత్తం అభివృద్ధి. సమాజంలో ఎక్కువ భాగం పేదవాళ్ళు ఉన్నారు. మనం సిగ్గుపడవలసిన విషయం ఏమంటే ఇప్పటికీ కూడా బీపీఎల్ అంటున్నారు, అంటే బిలో పావర్టీ లైన్. ఈ బిలో పావర్టీ లైన్ అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు గమనించినట్లయితే అప్పటి నుంచి ఇళ్ళు ఇస్తానే ఉన్నారు, కానీ ఇంకా ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రం గురించి చెప్తా మీకు. 5 కోట్ల మంది జనాభా అంటే దాదాపుగా 1.5 కోటి యావరేజ్ను ముగ్గురు ఉన్నా కూడా 1.5 కోటి ఇళ్ళు సరిపోయి ఉంటాయి. 1.5 కోటి ఇళ్ళకి అప్పటి నుంచి 77 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఇవ్వలేకపోయారా ఈ రాజకీయ పార్టీలన్నీ? సో దెర్ ఈజ్ సమ్ వ్యాక్యూమ్. ఎక్కడో ఏదో తప్పు జరుగుతూ ఉంది. ఏం తప్పు జరుగుతూ ఉందంటే మనందరికీ తెలిసిందే, అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతి కార్యక్రమాల వలన బాహాటంగా మనము ఒప్పుకోలేని ఈ రాజకీయ పార్టీలు ఒక ఎమ్మెల్యే 20 కోట్లు 25 కోట్లు రేపొద్దున 50 కోట్లు అంటున్నారు. ఖర్చు పెడితే తిరిగి ఎలా సంపాదిస్తాడు? ఇది నా సూటి ప్రశ్న ఈ రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి. అప్పుడు ఇక్కడ ఇంకొక చాలా దుర్మార్గమైన విషయం అంటే ఇద్దరైతే ఖచ్చితంగా డబ్బులు పంచుతున్నారు. టాప్లో ఉన్నటువంటి ఇద్దరు, ఒకడు ఓడిపోతున్నాడు. ఆ ఓడిపోయినోడు మరలా ఇంకో 5 సంవత్సరాలు ఈ జోద ప్రక్రియ కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రకంగా సామాన్యుణ్ణి నామినేషన్ వేయటానికి కూడా దరిదాపుల్లో లేనటువంటి ఒక స్థితికి నెట్టేశారు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. బ్రిటిష్ ఇండియా టైంలో పొలిటీషియన్స్ తయారైన వాళ్ళందరికీ ఒక ట్యాగ్ లైన్ ఉండేది. ఏమై? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటమే. అప్పుడు హిందూ గొడవ లేదు, ముస్లిం గొడవ లేదు, క్రిస్టియన్ గొడవ లేదు, ఒకటే గొడవ ఉంది, నాకు ఆజాదీ మేరా బాత్ అనేది ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది?
అసలు ఆ రకంగా అందరినీ ఒక ఘాటిన కట్టేసేటటువంటి ఒక విషయం ఏమీ లేకుండా అయిపోయి మనము సిగ్గుపడవలసిన విషయం అంటే ఒక సామాన్యుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉంది ఇవాళ. ఒక తహసీల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ని ఎవరైనా కలవగలుగుతారా? ఇవాళే కాదు, గత 15-20 సంవత్సరాలుగా కూడా ఇదే విషయం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఎవరో ఒకరు ప్రశ్నించాలి. సామాన్యుడు కూడా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఒక ఆలోచన చేయాలి, ఒక ఉద్యమం మొదలు పెట్టాలి. తరువాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే 5 సంవత్సరాలు కార్యక్రమాలు చేయాలనంటే వాళ్ళకి వ్యాపారాలు మరొకటో ఉండాలి. అలా కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయాలు చేయడానికి వాళ్ళు రావాలి. ఎందువల్లంటే ఈ డబ్బులున్న వాళ్ళు కేవలంగా దాన్ని రాజకీయాన్ని ఒక వ్యాపారంగా ఒక పెట్టుబడి పెట్టి దాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం లాగా ఆలోచన చేస్తున్నారు. సామాన్యుడు ఎలా తట్టుకోగలుగుతాడు? కాబట్టి సామాన్యుడు రావాలి అనంటే ఎన్నికల సంస్కరణలు జరగాలి. ఇప్పటి వరకు తగు ఎన్నికల సంస్కరణలు జరగలేదు. మనందరికీ తెలిసిన విషయం, డబ్బు పంచుతారు, మద్యం పంచుతారని. మరి డబ్బు మద్యం పంచుతారని ఓపెన్ సీక్రెట్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ వీటిని ఒక 2 నెలలు లేదా ఒక నెల రోజులు వీటిని బ్యాన్ చేయొచ్చు కదా. ఒక నెల రోజులు ఎన్నికల నెలలో అంటే నామినేషన్ వేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యే వరకు ఆర్ పోలింగ్ అయ్యే వరకు మద్యం టోటల్గా బ్యాన్ చేయొచ్చు కదా. ఎక్కడక్కడే సీజ్ చేసేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కదా. అది చేయటం లేదు. ఎందువల్లంటే దీని వెనక మద్యం వ్యాపారుల సిండికేట్ ఉంటుంది, వాళ్ళు చేయనివ్వరు. సో ఈ రకంగా పేదవాళ్ళని అసలు ఎన్నికలలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు. నేనంటున్నా ప్రెస్ను కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి తీసుకోవాలి. తీసుకుని ఎవరెవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళవి ప్రచురించేలాగా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మన టీవీల్లో కూడా వాళ్ళకి ఏదో కొంత స్లాట్ ఇచ్చి వాళ్ళ విషయాలు ఏమైనా చెప్పుకునే విధంగా ఉంటే చేసేలాగా ఈ రకంగా వాళ్ళ కొంత వెసులుబాటు కల్పించినట్లయితే సామాన్యుడు కూడా వచ్చి మేధోమథనం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొని వాళ్ళు ఏమైనా చేయగలుగుతారేమో చూస్తారు. రెండవ విషయం, ఇన్ని సంవత్సరాల్లో కూడా అసలు పార్టీలు ఏమి చేయదలుచుకున్నాయి అనడానికి వాళ్ళ దగ్గర సరైన ఎజెండా లేదు. ఎందువల్లంటే మనం చూస్తున్నాం, నీరు, విద్య, వైద్యం ఈ 3 రాజ్యాంగం ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్దేశం చేస్తా ఉంటే అతి పెద్ద దుర్మార్గమైనటువంటి వ్యాపారం నీటిలోను, విద్యలోను, వైద్యలోను జరుగుతా ఉంది. మీరు చూడండి, నీరు ఎవరు తయారు చేయరు. నీరు ఇట్స్ ఏ నేచర్స్ రిసోర్స్, ప్రకృతి ఇస్తుంది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఇంకా విస్తృతంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణికోటికి, పదార్థాలకి అన్నిటికీ సమానమైన హక్కు ఉంటుంది. అటువంటిది ఎప్పటికీ కూడా నీరు అందించేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. అదేవిధంగా నీటిని విపరీతమైన వ్యాపారం, మామూలు వ్యాపారం కాదు, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి మన దగ్గర డ్రిల్ చేసి మన నీళ్లు మనకి తయారు చేసి అమ్మి వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఒక లెక్క ప్రకారం 15,000 కోట్ల రూపాయలు మల్టీనేషనల్ కంపెనీలు మన దేశం నుంచి డబ్బు తీసుకుపోతున్నాయి. ఇంకా లోకల్ కంపెనీలు రకరకాలవి. ఎవరో చెప్తారు, మన ఎవరో క్రికెటర్ ఎవరో తాగేది 60,000 లక్ష రూపాయలు ఎంత ఉంటుంది వాటిలో. ఎంత దుర్మార్గంగా ఉందో ఆలోచించండి. హిమాలయ మినరల్ వాటర్ ఏమిటిది? ఇదంతా కూడా ఇది అన్యాయానికి, అక్రమానికి, దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నీరు అందరికీ ఒకే రకంగా ప్రభుత్వం సప్లై చేసేటటువంటి ఒక పరిస్థితి ఉండాలి. ఇంకా ఆ ప్రాసెస్డ్ వాటర్ ఏదైతే ఉందో అది తాగితే మనందరికీ మోకాళ్ళ నొప్పులు, యాంకిల్స్ నొప్పులు, మడవలు అన్నీ వస్తాయి. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. మనం ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అందరికీ ఆ కిన్లీ బాటిల్లో, బిస్లరీ బాటిల్లో, లేకపోతే ఇంకో బాటిల్లో పెట్టామా లేదా అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. అబ్బాయి మేము మినరల్ వాటర్ తాగుతామండి, మా ఇంట్లో నీళ్లు కాచుకుని తాగం, ఇది ఒక జాడ్యం అయిపోయింది. ఆ జాడ్యాన్ని ప్రభుత్వాలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు నెమ్మదిగా ప్రజల్లోకి ఎక్కించేశారు. నీళ్లు కొనుక్కుని తాగితే వాడు గొప్ప, ఈ స్థితికి తెచ్చేశారు. స్టేటస్ సింబల్ అయిపోయింది. సో నీరు అలా అయింది. ఇంకా విద్య చూడండి, విద్య మనకి ఆర్టికల్ 21 అని ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 21 ఏం చెబుతుందంటే జీవించే హక్కు అని చెబుతుంది.
ప్రతి ఒక్కరికి జీవించే హక్కు. జీవించే హక్కు ఎలా ఉండాలంటే ఏదో మృగంలా బ్రతకటం కాదు, గౌరవప్రదంగా బ్రతకాలని చెప్తుంది. దానివల్ల పెద్దగా ప్రయోజనం వనగూరలేదని చెప్పి ఏం చేశారంటే 2000 సంవత్సరం 2005 తర్వాత ఇప్పుడు 21A అని చెప్పి ఒక సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణలో ఏం చెప్పారంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అన్నారు. ఎక్కడుందండి ఉచిత నిర్బంధ విద్య 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి? గవర్నమెంట్ స్కూల్స్ నడుస్తుంది. అసలు గవర్నమెంట్ స్కూల్స్, అదే చెప్తున్నా, గవర్నమెంట్ స్కూల్స్లో ఇస్తున్నారు అనేది అది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే మీకు గవర్నమెంట్ స్కూల్ ఇచ్చారు ఒకటి, ఇంకొకటి ఇచ్చారు ప్రైవేట్ వాడికి. అంటే ఏమైంది, ప్రైవేట్ వాడి దగ్గర ఎక్కువ డబ్బులు, ఎక్కువ ఫీజులు, వాడి దగ్గర ఏదో వేరే రకమైనటువంటి యూనిఫారంలు, ఇంగ్లీష్లో మాట్లాడటాలు, ఇటువంటి బూచిలన్నింటినీ పెట్టి ఆ పై మెరుగులన్నీ పెట్టి ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కంటే ఆ ఎడ్యుకేషన్ గొప్పది అనేటటువంటి ఒక భ్రాంతిని ప్రభుత్వమే కల్పిస్తాం. జనవాహిని పార్టీ ఏమంటుందంటే అసలు 6 నుంచి 14 సంవత్సరాల వయసు కాదు, 10+2 వరకు, +2 వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఆల్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ నేషనలైజ్డ్ 10+2 వరకు. అలా చేస్తే ఏమవుతుంది, ఒకే రకమైన విద్యా విధానం, ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కంకణం కట్టుకోవాలి. అందరూ కంకణం కట్టుకుని అందరికీ ఒకే రకమైనటువంటి విద్యా విధానం కనుక ఇచ్చినట్లయితే ఎవరెవరి దగ్గర ఏమి టాలెంట్ ఉందో వాళ్ళు బయటికి రావడానికి, వాళ్ళు ఈ దేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రైవేటు సంస్థలు నడిపేటటువంటి వాళ్ళు ఒప్పుకోరు. ఎందువల్లంటే వాళ్ళది ఇది విపరీతమైనటువంటి వ్యాపారం. ఈ వ్యాపారంలో అనేక లాభాలు, ఈవేళ హైయెస్ట్ బెనిఫిట్స్ ఎందులో ఉన్నాయంటే ఆహారం నడిపే వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్లో, ఎడ్యుకేషన్లో, వైద్యాల్లో, అలాగే నీళ్ళల్లో ఈ ఎక్కువగా ఉండేటువంటి ఈ లాభాలని వాళ్ళు ఎప్పుడైతే రుచిమరిగారో వాళ్ళు వీటిని ప్రైవేట్గా చేయడానికి, గవర్నమెంట్ చేయడానికి, నేషనలైజ్ చేయడానికి ఇష్టపడ్డ, ప్రైవేట్గానే కొనసాగించాలనుకుంటున్నారు. ఇలా కొనసాగిస్తే ఎక్కడ మీకు నష్టం ఏంటి సామాన్యుడికి అని అడగొచ్చు మీరు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక కాన్వెంట్, ఒక మంచి కాన్వెంట్ అనుకుందాం. ఒక మంచి కాన్వెంట్లో ఏదో వాళ్ళు హైయెస్ట్ ఒక మంచి పరపతి ఉన్నవాళ్ళు, లేకపోతే డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే అధికారులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు. మనం చొదివేళ్ళు అనుకుందాం. చొదివేళ్ళ అవతల ఏదో చిన్న ఊరు, ఒక గవర్నమెంట్ స్కూలు. అక్కడ చదివి ఆయన ఎక్కడికి వెళ్తాడు, అక్కడి నుంచి ఒక గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్తాడు, డిగ్రీ చేస్తాడు. ఇక్కడ చదివిన ఆయన ఈయన ఒక ఇంకా మంచి పోస్ట్ కాలేజీలోకి వెళ్తారు. జాయిన్ అయిన తర్వాత రేపొద్దున ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక ఐపీఎస్ చేయాలంటే, ఐఏఎస్ చేయాలంటే గ్రాడ్యుయేషన్ మాత్రమే దానికి అర్హత. అక్కడ తన్ని, ఇక్కడ తన్ని, పాపం ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది చూడండి. ఆయన ఎవరిని చూస్తాడు రోజు లేచిన దగ్గర నుంచి? ఆ వ్యవసాయ కూలీల పిల్లల్ని, రైతుల్ని, అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న కాయ కష్టం చేసుకునే వాళ్ళని చూస్తాడు. ఇక్కడ ఈయన చాలా పెద్ద పెద్ద వాళ్ళని అది చూస్తారు. అదే హైదరాబాద్లో అయితే మంత్రుల పిల్లల్ని, ఐఏఎస్, ఐపీఎస్ పిల్లల్ని, సినిమా పిల్లల్ని, సాఫ్ట్వేర్ పిల్లల్ని చూస్తారు. వాళ్ళతో వీళ్ళు ఎప్పటికి పోటీ పడగలుగుతారు? వాళ్ళ దృక్పథమే మారిపోతూ ఉంటుంది. అంత పెద్ద వాళ్ళు చూసిన తర్వాత మనసులో వేరే ఆలోచన వస్తుంది, మనం కూడా అలా ఉండాలని చెప్పి. పాపం వీళ్ళకి అక్కడి నుంచి ఎలా వస్తుంది? రాదు. సో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ని టోటల్గా కూడా మార్చవలసిన, ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. 10+2 వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం కల్పించి 3 సంవత్సరాలు ఎన్సీసీ కూడా ఇవ్వాలి. ఇవాళ మీరు చాలా స్కూల్స్ చూసినట్టయితే అడుగు తీసి అడుగు వేయడానికి వాళ్ళకి స్థలం ఉండదు. ఈ స్థలం లేకపోవడం వలన వాళ్ళు పాపం పిల్లలు ఆడుకోలేరు. అసలు డ్రిల్ మాస్టర్లు స్కూల్ అన్నింటిలో ఉన్నారో లేదో నాకు డౌట్. ఐ హావ్ మై ఓన్ డౌట్స్. సో దీనివల్ల ఇంకా దుర్మార్గం జరుగుతూ ఉంది. అదే ఎన్సీసీ 3 సంవత్సరాలు 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు 5 సంవత్సరాల్లో పేరెంట్ సిస్టము, స్టూడెంట్ ఇష్టం అని కనుక పెట్టినట్లయితే దేహదారుఢ్యం వస్తుంది. అదే విధంగా వాళ్ళకి దేశభక్తి వస్తుంది. వాళ్ళు సమాజం గురించి కొంత ఆలోచన చేయడానికి అవకాశం వస్తుంది. సో ఈ రకంగా విద్యా విధానంలో మార్పు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా వైద్యం ఇంకా ఇంత దుర్మార్గం ఎక్కడా ఉండదు ప్రపంచంలో. పేదవాడి ప్రాణానికి ఒక రకమైన ఖరీదు, సంపన్నుడి ప్రాణానికి ఒక రకమైన ఖరీదు. ఆ హాస్పిటల్స్ అన్నీ మీరు చూస్తే అవి 5 స్టార్ హోటల్లా ఉంటే తప్ప
ఆ పరిస్థితులన్నీ మామూలుగా ఉండవు. మరి అదే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే గవర్నమెంట్ హాస్పిటల్లో వీల్ చైర్ ఉండదు, ఫ్రిడ్జ్ సరిగ్గా ఉండదు, ఏ మురికిపోయిన దుప్పట్లు అవన్నీ ఉంటాయి, చాలా చాలా అన్యాయంగా ఉంటుంది. సో దీన్ని మనం చేయాలనంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎవరో కూడా ముందడు వేయలేదు. అందువల్లనే జనవాహిని పార్టీ జెండాలోనే ఎజెండా పెట్టింది, మన లక్ష్యం ఉచిత విద్య వైద్యం మీరని. ఆ రకంగా ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో 2015లో ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టి ఈ పార్టీని రిజిస్టర్ చేయించడం జరిగింది. సేమ్ ప్రాబ్లం మళ్ళీ మా దగ్గర కూడా ఈ కనీస అవసరాలు తీర్చడానికి కూడా డబ్బు లేకపోవటం వలన నెమ్మదిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు అక్కడక్కడ పోటీలు చేసాం. ఈసారి 2024లో బహుశా ఒక 70-80 సీట్లు పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది ఆంధ్రాలో. యాక్చువల్ మీకు ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను మా తండ్రి గారు ఒక స్కూల్ టీచర్. చిన్నప్పటి నుంచి నేను చూస్తే చదువు లేనటువంటి మునుసభలు, చాలా తక్కువ చదువునటువంటి మునుసభలు, చాలా తక్కువ చదువునటువంటి కరణాలు, చాలా తక్కువ చదువునటువంటి రాజకీయ నాయకులు, వారు చదువుకుని ఒక ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నటువంటి మా తండ్రి గారి పైన అజమాయిషీ చేయాలని చెప్పి చూసేవారు. అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఆ తర్వాత కాలక్రమంలో నేను లా చదవటం జరిగింది. అది ఇంకా చాలా పెద్ద విషయం. అది లా చదివిన తర్వాత ఇండిపెండెంట్గా ఉండాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. సో ఎప్పుడైతే లా చదివానో నాకు విస్తృతమైనటువంటి ఆలోచనలు రావటం, ప్రజలకి సేవ చేయాలంటే రాజకీయాలు ఒకటే మార్గము, పోరాటాలు చేయాలంటే న్యాయవాదులు మాత్రమే చేయగలుగుతారు. మీరు చూడండి, ఇందా చెప్పాను, బ్రిటిష్ ఇండియా టైంలో ఉద్యమాలు నడిపిన వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళందరూ కూడా న్యాయవాదులే. గాంధీ ఏంటి, నెహ్రూ గారు ఏంటి, ఎవరైనా సరే మీరు యు నేమ్ ఎనీబడి, వాళ్ళందరూ కూడా న్యాయవాదులు మాత్రమే. ఈవేళ న్యాయవాద వృత్తి పాపం చాలా దుర్మార్గంగా పక్కకి వెళ్ళిపోయింది. దానికి కూడా కులం వచ్చేసింది, దానికి కూడా పార్టీలు వచ్చేసినాయి. అసలు మా బార్ అసోసియేషన్లో ఏం కావాలో ఇంకో పార్టీ వాడు ఎలా చెప్తాడు? అసలు ఇది చాలా తప్పు కదా, అవమానకరం, తప్పే కాదు, సిగ్గుపడవలసినటువంటి విషయం. మీరు చేయండి, చేసి మన దగ్గర మనం పోటీలు పడదాము, మనం నెగ్గుతాం, ఓడిపోతాం, వేరే విషయం. నెక్స్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా విషయాలు ఉంటే వాళ్ళు మా దగ్గర వచ్చి కేసులు చేయించుకునేటటువంటి స్థితిలోంచి నా జనరేషన్లోనే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయే స్థితిలోకి నేను చూస్తా ఉన్నా. నేను ఒక పెద్ద ఆయన దగ్గర చేశాను హైదరాబాద్లో, అయ్యప్ప రెడ్డి గారని, వారు లా మినిస్టర్ చేశారు, చాలా పెద్ద సీనియర్ అడ్వకేట్. ఆయన స్వయంగా లా మినిస్టరు, సమరసింహారెడ్డి గారు మా ఆఫీసే, ఆయన లా మినిస్టరు. మరి అయ్యప్ప రెడ్డి గారి కొడుకు, మా గురువు గారి కొడుకు ప్రతాప్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన కూడా లా మినిస్టర్. సో 3 లా మినిస్టర్లు మా ఆఫీస్ నుంచి వచ్చారు. అదేవిధంగా 3 హైకోర్టు జడ్జీలు వచ్చారు, ఒక ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసి రిటైర్ అయ్యారు. సో ఇదంతా పరిస్థితి చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, కేవలం రాజకీయాల్లో ఉండటము, అధికారంలోకి రావటం మాత్రమే సేవ చేయటానికి ఒక అవకాశం కలుగుతుంది. ఎందువల్ల ఈ అసెంబ్లీలో, పార్లమెంట్లో వాళ్ళు కూర్చుని ఏం చేస్తారు? చట్టాలు చేస్తారు. చాలా దుర్మార్గమైన విషయం. ఆలోచన చేయండి, చట్టం అంటే ఏంటో తెలియని వాడు అక్కడ కూర్చొని చట్టం చేస్తాడు. ఆ చట్టము తప్ప రైటా, ఎలా ఉంది, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, ఇవన్నీ ఇక్కడ బోడంత చదువుకున్నటువంటి న్యాయవాదులు చూస్తారు. సో న్యాయవాదుల పాత్ర ఎప్పుడైతే అసెంబ్లీలో, పార్లమెంట్లో తక్కువైపోయిందో దేశానికి అరిష్టం పట్టుకుంది అనేటువంటిది నా ఆలోచన. సో ఎక్కువ మంది న్యాయవాదులు, అదేవిధంగా పాత్రికేయుడు కూడా ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఒక సమాజం ఎలా ఉండాలి, సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. కాబట్టి రోడ్డు మీద చూస్తారు పరిస్థితి, వెళ్ళి మినిస్టర్ రూమ్స్ లో కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ కూడా చూస్తారు. ఈ చూడడం వల్ల వీళ్ళకి కూడా ఆలోచన వస్తుంది. సో ఈ దేశం యొక్క భవిష్యత్తు బాగుండాలి అని అంటే పాత్రికేయులు, న్యాయవాదులు ఇద్దరు కలిసి అసెంబ్లీలో, పార్లమెంట్లో, అన్ని చట్టసభల్లో ఉండాలనేటటువంటిది నా అభిప్రాయం. ఆ దిశగా ఆలోచన చేసినప్పుడే జనవాహిని పార్టీ ఉద్భవించింది. ఇంకొక విషయం, మహిళలకి ఇన్ని సంవత్సరాలుగా తగు ప్రాతినిధ్యం లేదని కొట్టుకుని అంటున్నారు. ఇప్పటికీ సగం మాట పోతే 1/3 మొన్ననే పార్లమెంట్లో అయింది. న్యాయ వ్యవస్థలో ఇంకా లేదు. హయ్యర్ జ్యుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇంకా మహిళలకి తగు ప్రాతినిధ్యం లేదు. కింద సబార్డినేట్ కోర్ట్స్లో ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక డామినేటింగ్ వర్గం అంటే రాజకీయాల్లో అయితే సంపన్నులు,
వారసులు. ప్రజాస్వామ్యానికి దయచేసి ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యానికి వారసత్వం, అదేవిధంగా డబ్బు, తర్వాత ఈ వ్యాపారస్తులు రావడం, ఇవన్నీ కూడా చేటు ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఉండటం వల్ల చాలా దేశానికి ఎనలేని కీడు జరుగుతుంది. సో ఇట్లా ఇవన్నీ ఆపాలి అని అంటే ఎక్కడో దగ్గర ఉద్యమం మొదలవ్వాలనే ఉద్దేశంతోనే జనవాహిని పార్టీ ఉద్యమించడం జరిగింది. ఎంత ఉందండి క్యాడర్? ఎంత ఉంది? ఉన్నారండి. ఈసారి ఇప్పుడు 70 నియోజకవర్గాల వరకు సభ్యత్వాలు కూడా చాలా ఉన్నాయి, చేస్తున్నారు, అందరూ ఆ పని మీద ఉన్నారు. మీరు ప్రెసిడెంట్, ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇంకా కమిటీ వేశారా? కమిటీ వేసాము. స్టేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్ని ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక అడ్వకేట్ నుంచి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత స్పెషల్ స్టేటస్ మీద కూడా మీకు గలవ ఇప్పుతున్నారు. అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా మనం పార్లమెంట్లో చూసాము, వాళ్ళు 10 సంవత్సరాలు ఇస్తే కాంగ్రెస్ వస్తే అంటే బీజేపీ నుంచి 15 ఇంకా 5 years పెంచాలని వెంకయ్య నాయుడు పార్లమెంట్లో అన్నారు. దాని తర్వాత టీడీపీ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు పాలించింది. టీడీపీ టైంలో స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజ్ అడుగుతున్నారు మీ సీఎం, దాని గురించి మేము ఆలోచిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఓవరాల్గా మనకి స్పెషల్ స్టేటస్ ద్వారా అని ఏదైతే పార్లమెంట్లో చెప్పారో ఏమైనా లబ్ధి కలిగింది ఆంధ్రప్రదేశ్? ఎటువంటి లబ్ధి కలగలేదండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకి రాకపోవటానికి అటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి అందరూ కూడా తిలా పాపం తలా పిడికడని అందరూ కూడా తలా ఒక చేయి వేసి దాన్ని పాడు చేశారు. ఎలాగో మీకు చెప్తా. మనకి ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ టెంపుల్ చాలా పవిత్రమైందంటే ఏదంటే పార్లమెంటే కదా. ఒక ప్రధానమంత్రి పార్లమెంటులో వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి, లేకపోతే చాలా అన్యాయం జరుగుతుందని చెబితే దాన్ని కాగితం మీద రాయలేదు, అది లేదు ఇది లేదు అని చెప్పడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి నేను అంటా ఉన్నాను. ఎవరు రాలేదండి కాగితం మీద? యాక్ట్లో పెట్టలేదని చెప్పి వీళ్ళు ఇప్పుడు కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అది చాలా తప్పు అని చెప్తున్నాను. సో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలా అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు, కీర్తిశేషులు ఆవిడ లేరు ఇప్పుడు, మన మొన్నటి వరకు రాష్ట్రపతి చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు, ఇద్దరూ కూడా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు అని చెప్పి మీరు అన్నట్టుగా చెప్పారు. వాళ్ళు 2014లో మోడీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించి ప్రధానమంత్రి గారు అప్పుడు అభ్యర్థిగా తిరుపతి వచ్చి నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పి మనకి హామీ ఇచ్చారు. అదే అనేక పత్రికల్లో, టీవీల్లో కూడా రావడం జరిగింది. దేవుడిని కూడా వాడారు కదా ఆయన, అన్ని చేశారు. వెంకన్న సన్నిధిలో నేను దైవసాక్షిగా, వెంకన్న స్వామి దైవసాక్షిగా చెప్తున్నాను. సో ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పిన మాటకి విలువ లేదా? అక్కడికి వాళ్ళు అలా చేస్తే ఇప్పుడు కారణం ఏం చెప్తున్నారంటే 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు అని అంటున్నారు. నేను చట్టంలో ఒక సిఫారస్ అంటే ఒక రికమెండేషన్ ఆర్ ఒక ఒపీనియన్, ఇవి బైండింగ్ నేచర్ కాదు. మీరు ఈ 14వ ఆర్థిక సంఘం అనేది చెప్పింది, గవర్నమెంట్కి ఇష్టమైతే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే దాన్ని బైపాస్ చేసి వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేయొచ్చు. రెండవది 14వ ఆర్థిక సంఘం మొన్నొచ్చింది, నా రాష్ట్రం విడిపోయింది 2 జూన్ 2014, అప్పటికి 14వ ఆర్థిక సంఘం లేదు కదా. ఇది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, వెనక నుంచి ఎట్లా వస్తుంది? ఇది చాలా దుర్మార్గం కదా. ఈ విషయాలు ఎవరు కూడా మాట్లాడటం లేదు. దీన్ని 14-19లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మొత్తం భ్రష్టు పట్టించేసింది. ఆయన రకరకాల వివాదాల్లో చిక్కుకుని అసలు ఇదేమన్నా బ్రహ్మ పదార్థమా అన్నాడు. స్పెషల్ స్టేటస్ అందరినీ నోరు మూయించేశాడు. ఆ వేళ కనుక ఆయన కరెక్ట్గా నిలబడి పోరాటం చేసినట్టయితే పరిస్థితి వేరేగా ఉండేది. దీనిపైన ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. అందరూ కలిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పోయి ఢిల్లీ పోయి వారు రిప్రజెంటేషన్ ఇవ్వటమో ఇంకోటో అక్కడ ధర్నాలు చేయటమో ఏమీ చేయలేదు.
అంటే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ చచ్చినోడి పెళ్లికి అది చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనేది ఆయన కుటుంబ వ్యవహారాల్లో లేదంటే ఆయన మనుషుల వ్యవహారాల్లో చేయొచ్చు, కానీ ఒక రాష్ట్రం విషయంలో ఆయన చేయటం చాలా పెద్ద ఘోర తప్పిదం. తెలుగుదేశం హయాంలో 14-19లో ఒక ఘోర తప్పిదం జరిగింది అంటే ఈ రాష్ట్రం వెనకబడిపోవటానికి కారణభూతులయ్యారు వాళ్ళు. ఎందువల్లంటే మనం రాష్ట్రం విడిపోయేటప్పటికీ మనకి ఇక్కడ క్యాపిటల్ లేదు, లోటు బడ్జెట్ ఉంది. మరి ఉన్నప్పుడు వాళ్ళు క్లారిటీగా వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళకి వాళ్ళు కలిసి మంత్రులు ఉన్నారు, కేంద్రంలో తెలుగుదేశం వాళ్ళకు ఉన్నారు. వాళ్ళు ఏదో రకంగా దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు టోటల్లీ దే ఫెయిల్డ్, వాళ్ళది అయిపోయింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇవాళ ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు రోడ్లంట తిరుగుతూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము తెస్తాము, మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి అని చెప్పి తిరిగారు. 22 మంది ఎంపీలు వచ్చారు. అసలు ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళు. రీసెంట్ గా కోటగిరి శ్రీధర్ మన ఎంపీ స్పెషల్ స్టేటస్ గురించి ఒకసారి ముక్తసరిగా ఆయన సొంత అభిప్రాయాలు గతంలో కూడా చాలా సార్లు అడిగానని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సీఎం జగన్ గారు కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే స్పెషల్ స్టేటస్ గురించి ప్రస్తావిస్తున్నారని కూడా ఎంపీ కోటగిరి ప్రస్తావించితే వచ్చేసేలా ఉందో ఇప్పుడు పరిస్థితి. ప్రస్తావించితే రాకపోతే ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? వీళ్ళు కూడా ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదే. వీళ్ళు కూడా ఒక పెద్ద డెలిగేషన్ రాష్ట్రంలో దానికి ఒక కమిటీ వేసి ఈ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్ళి దాని మీద మొత్తం మంత్రులందరినీ కలిసి ప్రెసిడెంట్ని కలిసి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఏదైనా చేయాలి కదా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని చెప్పి కూడా కేంద్రం ఇవ్వకపోవడంతో అమిత్ షా మీద ఆయన పార్టీ కార్యకర్తల నాయకులు చెప్పులు వేసుకోవడం జరిగింది ఆయన దానివల్ల ప్రయోజనం. దాని తర్వాత కూడా ఆయన పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు అవిశ్వాసం ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం మీద. నల్ల బ్యాడ్జీలు కట్టుకుని పార్లమెంట్ లో కొంచెం ఇచ్చేశారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? అదే గతి వైసీపీ కూడా పట్టిద్దని భయపడి వీళ్ళు ఉండొచ్చు. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి, అంతే తప్ప మేమేదో నల్ల బ్యాడ్జీ పెట్టుకుంటాం, చిన్న టొకడా పెట్టుకుంటాము, ఇవన్నీ కుదరవు. ఒక ఉద్యమం చేయాలి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారు చేయట్లే, ఇటువంటి వాళ్ళని ఉదాహరణ తీసుకోవచ్చు కదా. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు చేయటంలే. ఇవన్నీ చూడకుండా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్షాలు వాళ్ళేగా ఆ కుర్చీలోంచి ఈ కుర్చీలోకి, ఈ కుర్చీలోంచి ఆ కుర్చీలోకి మారుతున్నారు. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే అంటున్నా, దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరమైతే ఉందని చెప్పి నేను ఈ మన టీవీ ముఖంగా చెప్తున్నాను. ఆ రకంగా చేయకపోవటం వలన కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక నిధులు, రాయితీలు, మరి ఈ పెద్ద పెద్ద సంస్థలు ఇవన్నీ రావటం లేదు. మరలా ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైతే క్యాపిటల్లో ఉన్నారో ఒక 40-50 సంస్థలు ఉండాలి క్యాపిటల్లో, వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టడం లేదు. మనకేమి ఒక మిలిటరీ బేస్ పెట్టొచ్చు కదా, హైదరాబాద్లో ఉన్నట్టు కదా, అమరావతిలో కాకపోతే ఇంకొక 50 కిలోమీటర్ల అవతల ఎక్కడ ఎందుకు చేయటం లేదు? వాళ్ళకి అంటే ఇక్కడ బీజేపీకి జనం మద్దతు పలకట్లేదు, ఇక్కడ నిధులు ఇచ్చినా సరే మనకు ఉపయోగం లేదనే భావన వాళ్ళు. అది చాలా తప్పు అండి. అది చాలా మంది అదే చెప్తున్నారు. అది చాలా తప్పు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక బలవంతుడు బలహీనుడు ఉంటే బలవంతుడికి ఎక్కువ విచక్షణ ఉండాలి, బలవంతుడికి ఎక్కువ ఓర్పు, ఎక్కువ సహనము, పెద్ద మంచి హృదయము, ఉదార హృదయము, విశాల హృదయం ఉండాలి. అంతే తప్ప బలవంతుడు వాడు నాకు ఓటే లేదు కాబట్టి నేను ఇలా చేయను అనడం అనేది చాలా తప్పు. యాక్చువల్లీ ప్రధానంగా దేశం అన్ని స్టేట్లకి ప్రధాని ఆయన, అన్ని స్టేట్లకి తండ్రి హోదా స్థానంలో ఆ తండ్రి హోదా స్థానంలో ఉన్నారంటే మనం ఒక లెక్కగా ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ మనం కూడా ఒక పిల్లల అమరావతి విషయం వచ్చేటప్పుడు నేను చాలా సార్లు చెప్తాను. ఒక ఇంటిలో ఒక తండ్రి పిల్లవాడికి నాయనా నువ్వు ఈ స్కూల్ ఫీజు కట్టు, పుస్తకాలు కొనుక్కో,
తర్వాత నువ్వు షూ కొనుక్కో, యూనిఫారం కొనుక్కో అని డబ్బులు ఇస్తే సాయంత్రం మర్నాడు కొనుక్కున్నావా లేదని ఆరా తీస్తాం కదండి. మరి 2700, 600, 500 కోట్లు ఎన్నో ఇచ్చారు. అసలు ఎక్కడ జరిగినాయి, ఏం పెట్టారు, ఎన్ని కట్టారు, ఇదంతా ఎప్పుడన్నా అడిగినట్టుగా ఇవ్వాల్సిందే కాకుండా మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము, ఆ వాటర్ రైల్వేని మనం ప్రైవేటీకరణ చేస్తాము. మన రాష్ట్రంలో చాలా హేయమైనటువంటి పరిస్థితి ఏమంటే మీరు చూడండి, అమరావతి క్యాపిటల్ని ఎలాగా దాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఎలా చేయాలి అనే దాని మీద ఎవరు మాట్లాడటలేదు. విశాఖ ఉక్కు గురించి ఎవరు మాట్లాడటలేదు. పోలవరం దాని ఒరిజినల్ డిజైన్ ప్రకారం కట్టి దాన్ని ఒక ఆయన ఏటీఎం కార్డు అన్నాడు, ఒక ఆయన నేషనల్ ప్రాజెక్ట్ అన్నాడు, రకరకాలుగా అన్నారు, అవినీతి జరిగిందన్నారు, తింటున్నారన్నారు, ఏదేదో అన్నారు. దాన్ని ఏం చేయాలనే దాని మీద చూడలేదు. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఎవరు చేయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఈ రాష్ట్రంలో, ఉద్యోగుల పదవీ విరమణ వయసు మీద రాజకీయ పార్టీలకి క్లారిటీ లేకపోవడం అనేది చాలా చాలా దుర్మార్గం. మనకి జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 55 నుంచి ఆయన 58 చేశాడు పదవీ విరమణ వయసు. ఎందువల్ల చేశాడు అని అంటే అప్పుడు లాంగివిటీ అంటే జీవితకాలం బాగుంది, ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పి 55ని 58 చేశారు. ఎన్టీ రామారావు గారు దాన్ని మళ్ళీ 55 చేశారు. 55 చేస్తే ఆయన ఒకసారి అవిశ్వాసంతో పోయి మళ్ళీ వచ్చిన వెంటనే అప్పటికే కోర్టులో కేసులు అవన్నీ వచ్చినాయి దీనిపైన. మళ్ళీ అందరూ ఇంప్రెస్ చేసి ఆయన 58 చేశారు. అక్కడ వరకు పోనీ ఓకే అనుకుందాం. మా జనవాహిని పార్టీ అయితే అది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా దాన్ని 60 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దుర్మార్గంగా 62 చేశారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఈ రాజకీయ పక్షాలని అందరినీ, నెక్స్ట్ జనరేషన్ గురించి మీకేం బాధ్యత లేదా? అదే జీతాలు ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. పాత వాళ్ళని చేస్తే ఎలా ఇస్తారు? ఇప్పుడు మీరు చూడండి, అది కూడా తప్పే, ఆ కాన్సెప్ట్ కూడా తప్పే. సీనియర్ మోస్ట్ కి ఇప్పుడు ఇవాళ జీతం ఉంటుందని అందరికీ ఇంచుమించుగా 1,00,000 పైనే ఉంది. మీరు కొత్త వాడికి ఎంత ఇస్తారు? 30,000కి ఇచ్చేది 35,000. సో ఈ సీనియర్ మోస్ట్ రిటైర్ చేస్తే మీరు పెట్టుకోవచ్చు. అంటే బుర్ర పెట్టడం లేదేమో ఈ మహానుభావులు, ఈ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ విషయాల మీద బుర్ర పెట్టట్లేదేమో అనుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏం చేద్దాం? పోనీ ఈ 62 ఇలా పెంచుకుంటూ వెళ్తాం అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఏం చెప్పాలి? వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు, సరైన ఉద్యోగాలు లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతున్నారు, ఇంకా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు రీసెంట్ గా డంకీ ప్రాసెస్ ద్వారా అమెరికాకి అటు వెళ్ళి దాంట్లో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మనం ప్రపంచంలో భారతదేశం నుంచి ఎక్కువగా అఫీషియల్ కాదండి, అన్అఫీషియల్ రూట్ లో అమెరికాకి ఇతర దేశాలకి ప్రయాణాలు చేస్తున్నారు. ఇక్కడ భారతదేశం చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఓకే, మీ పార్టీ పెట్టి 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాల్లో ఏ పోరాటాలు చేశారు? దేని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు? ఎక్కువ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద పెట్టాం. అదే విధంగా నీరు, విద్య, వైద్యం మీద కూడా పెట్టాము. సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము. ఒక సదస్సులో ఒక మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన, ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం రాయితీలు ఇస్తుందో, ఏది మన వైద్యానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్లు ఏవో చేస్తున్నారు కదా ఆరోగ్యశ్రీ పెట్టి, వాటిల్లో సగం డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పెడితే అవన్నీ అద్భుతంగా పనిచేస్తాయని ఒక కాలేజీ ప్రిన్సిపల్ గారు చెప్పారు ఆ మీటింగ్లో. ఆ వాదన కూడా ఉంది, ఆ వర్షన్ కూడా ఉంది. అది మరి చేయటం లేదు. ఎందుకు చేయటం లేదని అంటే ఈ కాలేజీలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి ఇది కావాలి, డబ్బు కావాలి. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా తీసుకోలేని పరిస్థితిలోంచి వాళ్ళు ఇండైరెక్ట్గా వేరే రాంగ్ రూట్లో ఈ డబ్బు ఇప్పుడు రాయల్ వే అయిపోయింది. రాంగ్ రూట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వల్ల అదే గవర్నమెంట్ చేసేస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టవచ్చు, మంచి మంచి డాక్టర్లు పెట్టుకోవచ్చు గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ అంటే అదేదో పనికిరాని ఒక వ్యవస్థ అనేటటువంటి ఒక ఆలోచనని ప్రజలకు కల్పించేస్తున్నారు అందరూ. స్కూల్ అంటే అంతే, హాస్పిటల్ అంటే అంతే, ఆఫీసులు అంటే వాళ్ళు ఏదో టైంకి రారనో లేకపోతే అసలు ఆ దురభిప్రాయాన్ని పోగొట్టడానికి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అందరికీ చేతులకి దండం పెట్టి చెప్తున్నా, ఆ దురభిప్రాయం ముందు పోగొట్టేలాగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ టీవీ ముఖంగా చెప్తున్నాను. సార్
మనకి మీ విధంగానే వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తుంది. ఆ రాష్ట్ర నాయకులు ఎంఎస్ సుబాన్ గారిని కూడా ఫోన్ లైన్లో తీసుకుందాం. మరి కొన్ని నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు మీరు? మీ 70 వరకు క్యాండిడేట్లు నిలబెడదాం అనుకుంటున్నారు. మేము ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది జనవాహిని పార్టీ అనుకుంటున్నాం. ఓకే, ఎలాగా దృష్టిలో పడిందా, ప్రజల దృష్టిలో పడిందా జనవాహిని? తప్పనిసరిగా. మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు మా కార్యకర్తలు నాయకులు పన్నీళ్ళు అవన్నీ వేయించుకున్నారు జనవాహిని పార్టీ అని చెప్పి. వాళ్ళు ఆ రకంగా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా నూజివీడిలో, ఏలూరులో, నందిగామలో, విజయవాడలో, తిరుపతిలో చాలా చోట్ల అభ్యర్థులు ముందుకు వచ్చారు. స్క్రీనింగ్ చేస్తున్నాము. డెఫినెట్గా ఒక 60-70 మంది పోటీ పెట్టేటువంటి ఆలోచన ఉంది. చాలామంది నెగ్గుతారు కూడా. సిన్సియర్గా చేస్తున్నారు. ఎందువల్లంటే అసలు జీరో బడ్జెట్తో ఎలక్షన్ చేయాలనే దానికి చాలామంది ఆకర్షితులు అవుతున్నారు. జీరో బడ్జెట్ ఇప్పుడు క్యాండిడేట్ ప్రజలకి ఎటువంటి రూపాయి కూడా పంచే ఇది లేదు, ఓటు కోసం ఏం లేదు. కేవలంగా మేమేం చేయదలుచుకున్నామో ఆ కరపత్రం, ఆ పోస్టరు అంతవరకే. మీరు ఇంకేం చేయం మేము. గతంలో కూడా మన జయప్రకాష్ నారాయణ గారి పార్టీ కూడా, విజిల్ పార్టీ కూడా, లోక్సత్తా పార్టీ కూడా ఇదే దీంతో వచ్చింది, కానీ అది కనుమరుగైపోయింది. మీరు ఏమంటారు, లోపల ఏమంటారు? ఏం మరి జయప్రకాష్ నారాయణ గారు ఎందుకు ఆయన పార్టీని వదిలేశారో నాకు అర్థం కావటం లేదు. పోరాటం చేయటం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో డ్రాప్ అవ్వకూడదు అనేటటువంటిది నా ఆలోచన. ఎందువల్లంటే అలా కనుక చేస్తే కేజ్రీవాల్ గారు కూడా కనపడేవాళ్ళు కాదు కదా. మరి కేజ్రీవాల్ గారి లాగా ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు కూడా ముందుకు వచ్చి ఉంటే బాగుండేదని చెప్పి నేను అనుకున్నా. మరి కారణాలు ఏమో తెలియదు. వారు ఇప్పుడు ఈ జయప్రకాష్ నారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, ఇటువంటి వాళ్ళు అందరినీ కలుపుకుని వెళ్ళాలనేది నా అభిప్రాయం. ఓకే, వాళ్ళతో ఏమైనా జరిగినాయా, చర్చలు జరిగినాయి? ఇంకా ఏం లేదు. నేను ఒక ప్రయత్నం చేశాను ఒక ఆయన కోసం, ఆయన ఫోన్ ఎత్తలేదు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ గారు అంటే అన్నా హజారే గారి ఉద్యమం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చి, అన్నా హజారే రాజకీయాల్లో రాకుండా ఈయన రాజకీయ పార్టీ పెట్టి ఈయన సీఎం అయిపోయారు అక్కడ ఢిల్లీలో. ఇక్కడ చాలా ఇదిగా ఉంది పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో చాలా టీడీపీ, వైసీపీ అది చాలా తప్పండి. ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా మారాలి. ఎందువల్లంటే మీరు ఇంకో గమనించండి, ఎన్నికల సంస్కరణలు 77 సంవత్సరాలుగా చెప్పుకో తగ్గట్టుగా జరగలేదు. రాజ్యాంగం చెబుతుంది డెమోక్రసీ ఈజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి. అంటే ప్రజాస్వామ్యమే, ఇంకేం లేదు అసలు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటే అందరూ మా పాత్ర ఉండాలి కదా. మరి అటువంటిది ఎప్పటికి ఇంకా యావరేజ్ 35% మంది ఓట్లు వేయట్లేదు. ఇది తప్పు కదా. ఓట్ ఈజ్ రూట్ ఫర్ డెమోక్రసీ కదా. మరి 35% మంది ఇంకా ఓట్లు వేయట్లేదంటే వాళ్ళకి అసలు ఈ దేశంలో ఉండే అర్హత ఏముంది అసలు? వాళ్ళు ఏం మనకేం లబ్ధి కలుగుతుందిలే, వెళ్ళి గంటల తరబడి లబ్ధి కాదు, అక్కడ బాధ్యత. ఇప్పుడు సోషల్, లీగల్, కాన్స్టిట్యూషనల్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. ఓటు కేవలం చట్టపరమైన హక్కు మాత్రమే కాదు, రాజ్యాంగపరమైన హక్కు కూడా. మీరు చూడండి, ప్రజాప్రాతినిధ్య చట్టం కానీ లేకపోతే ఆర్టికల్ 326 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కానీ చూసినట్లయితే ఎవరంటే వాళ్ళకి ఓటు హక్కు ఇస్తారా? ఎవరు కదా. 18 ఇయర్స్ అబౌవ్ ఉండాలి. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, 18 ఇయర్స్ పైన ఉండాలి. ఇక్కడ ఆగితే మనం ఒక క్షణం, ఎందుకు ఏజ్ రిస్ట్రిక్షన్, అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఎందుకు పెట్టారు? ఆలోచన సక్రమమైనటువంటి ఆలోచన చేసి, అంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు 5 సంవత్సరాల కాలము ఒకరి చేతుల్లో పెడుతున్నాము అని అంటే అది చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి దానికి ఈ వయసు ఒకటి నిర్ధారణ చేశారు. తర్వాత అన్సౌండ్ మైండ్ ఉండకూడదని చెప్పి కూడా పెట్టారు. అందులోనే 326లో కానీ ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 16లో కానీ ఉంది. అన్సౌండ్ మైండ్ ఉండకూడదు, వాళ్ళకి ఓటు హక్కు లేదు అని అంటే మీరు తాగి ఉన్నారో లేదో ఎందుకు టెస్ట్ చేయట్లేదు? మేము అందుకనే జనవాహిని పార్టీ ఇటీవల ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ పెట్టాం. మీరు ప్రతి బూత్లో కూడా బ్రీత్ ఎనలైజర్ పెట్టండి దేశవ్యాప్తంగా. బ్రీత్ ఎనలైజర్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే మీరు చూడండి,
మీరు మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తారు. బ్రీత్ ఎనలైజర్ పెట్టి మీరు కనుక 0.03% ఎంత ఉంది, అది దాటితే మిమ్మల్ని పట్టుకుని అక్కడ మీరు బైక్ నడపడానికి మీకు అర్హత లేదు అని చెప్పి, ఎందువల్లంటే మీకు మానసిక స్థితి సరిగ్గా ఉండదని చెప్పి మిమ్మల్ని పక్కన నిలబెట్టి మీకు ఫైన్ వేస్తున్నారు. ఒక బైక్ నడపడం వలన పెద్దగా, లేదా ఒక కార్ నడపడం వలన కొన్ని వేల మందికి అయితే డ్యామేజ్ జరగదు. ఆ వ్యక్తిగా కొంచెం ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా మీరు రిజిస్ట్రేషన్ యాక్ట్ చూసినట్లయితే, రిజిస్ట్రేషన్ యాక్ట్లో అన్సౌండ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు రిజిస్టర్ చేయడానికి లేదు. అంటే వాళ్ళ సొంత ప్రాపర్టీయే, వేరే వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం ఏం జరగదు. వాళ్ళ సొంత ప్రాపర్టీ కూడా అలాగా అన్సౌండ్ మైండ్ ఉన్నప్పుడు చేయడానికి లేదు. ఇన్ని నియంత్రణలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఒక ఓటర్ అంటే ఎంతోమంది పోటీలో ఉంటారు కదా, వాళ్ళని స్క్రూటినైజ్ చేసి ప్రయారిటైజ్ చేసి పలానా వాటికి ఓటేద్దాం అనుకునే ఓటరు ఒక మద్య మత్తులో కానీ, ఒక డబ్బు యొక్క ఇన్ఫ్లుయెన్స్తో కానీ ఓటేసినట్టయితే ఈ దేశం భవిష్యత్తు, రాష్ట్రం భవిష్యత్తు ఏం కావాలి? ఇది ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని నేను మన టీవీ ద్వారా కోరుతున్నాను. ఇప్పటి వరకు మీరు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వినతి పత్రాలు ఏమైనా ఇవ్వడం జరిగిందా ఈ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయండి అని? ఎన్నికల సంస్కరణల గురించి నేను 2019లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాను. దానిపైన కొంత చర్చ జరుగుతూ ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆధార్ కార్డుకి ఓటుని లింక్ చేయొచ్చు. దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందని అంటే, మనం అందరం కూడా జనన మరణ ధృవీకరణ లేదా దాన్ని నమోదు చేయించుకోవడం జరుగుతుంది కదా. అటువంటిప్పుడు ప్రత్యేకించి మళ్ళా 18 సంవత్సరాలు నిండినయ్యా ఓటర్గా చేర్చుకోండి, ఇదంతా అవసరం లేదు. దీనికి బోల్డంత డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా. ఇవన్నీ కూడా చాలా తప్పిది. ఎందువల్ల మీరు ఆధార్ కార్డు కనుక లింక్ చేసేస్తే ఆయన బతుకుంటే ఓటు ఉంటుంది. ఆటోమేటిక్గా 18 ఇయర్స్ నిండిపోగానే, ఇది వరకు ఇప్పుడు మనం క్రీస్తు పూర్వం రాతియుగంలో లేము. డిజిటలైజేషన్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతదేశం నుంచి కంప్యూటర్ మీద చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చారని చెప్పి అంటున్నారు. అటువంటి అప్పుడు ఇక్కడ ఎందుకు ఉపయోగించుకోలేము మనము? ఆధార్ కార్డు లింక్ చేసేసారు, అన్నీ చేయాలి. ఒక ఆధార్ కార్డుకి ప్రతిదీ కూడా లింక్ చేసేయాలి. ఆ రకంగా లింక్ చేస్తే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. ఎవరన్నా మరణించినట్లయితే వాళ్ళని దాన్ని డిలీట్ చేసేయచ్చు దాంట్లోంచి. ఇటువంటి కొన్ని ప్రయోగాలు చేయాలి. అంతేకాకుండా ఇంకోటి కూడా మేము పెట్టాం, మద్యం అమ్మకానికి కూడా ఆధార్ కార్డుని లింక్ చేయమని చెప్పి. దీన్ని రతన్ టాటా గారు కూడా సపోర్ట్ చేశారు. ఎందువల్లంటే మద్యం కొనుక్కోగలిగిన వాడికి రాయితీలు అవసరం లేదు. వాళ్ళకి రాయితీలు ఎందుకు? ఇప్పుడు మనం అందరం డబ్బు కడుతున్నాం, ప్రతి దానికి కూడా మనం ట్యాక్సులు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. అదొక విషయం అయితే, మనం నిత్యము లేచిన దగ్గర నుంచి మనం కొనుక్కునేటటువంటి ఉప్పు, పప్పు, బెల్లం, మిరియాలు, ప్రతిదానికి మనం ట్యాక్స్ కడుతున్నాం. మరి ట్యాక్స్ అంతా తీసుకెళ్ళి ఒక ప్రయోజనం లేనటువంటి, యోగ్యత లేనటువంటి వాడికి మనం ఏదో రకరకాల ఫ్రీబీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జనవాహిని పార్టీ భావిస్తూ ఉంది. భవిష్యత్తులో మద్యాన్ని ముందు ముఖ్యంగా ఆధార్ కార్డుకి లింక్ చేయాలనే దాని మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం, దాన్ని ఉధృతం చేస్తాం. ఇది స్పెషల్ స్టేటస్ మీద కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా మీరు? అనేక ఉద్యమాలు చేసాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ధర్నాలు చేసాము, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టాము, తర్వాత అనేక మందిని కలిసాము. ఇప్పుడు ఏంటంటే ఇది రాజకీయ అధికారం లేకుండా, కనీసం ప్రతిపక్షంలోనూ లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు లేకుండా ఇది జరిగేది మాత్రం కాదు. ఎందువల్లంటే ఇది చేయటానికి అంతా కూడా చాలా పెద్ద ఎత్తున సంపద కావాలి. డబ్బు లేకుండా ఏం చేస్తాం చెప్పండి? అదే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళగలుగుతారు. అదే 10 మంది ఎంపీలు ఉన్నా కూడా చేయగలుగుతారు. పాలక పక్షానికి, ప్రతిపక్షానికి కూడా చాలా బాధ్యత ఉంది. వాళ్ళు మిగిలిన వాళ్ళు కొంతమందిని మాలాంటి వాళ్ళు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే, నన్ను విలువగా నేను అంటలేదు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే కొంతమందిని కలుపుకుని వెళ్ళాలి. కలుపుకుని వెళ్తే తప్పనిసరిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించుతాము. కేంద్రం ఒప్పుకుంటుంది చెప్పే విధంగా చెప్పినట్లయితే. అది ఈ రాష్ట్రం యొక్క, ఈ ప్రతి ఆంధ్రుడి యొక్క హక్కు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం జనవాహిని పార్టీకి.
స్పెషల్ స్టేటస్ కావాలంటారా లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ కావాలంటారా? మీ అనాలిసిస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాత్రమే కావాలి, మాకు ప్యాకేజీలు అవి అవసరం లేదు. ఎందువల్లంటే అనేకమైనటువంటి కంపెనీలు రావాలి, అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు రావాలి, కేంద్రం నుంచి వచ్చేటువంటి వెసులుబాటు అంతా కూడా జరగాలి. దానికి వాళ్ళు పన్ను రాయితీలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ రాయితీలు ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో మనకు వచ్చేది ఉంది, చాలా ఉన్నాయి దానికి. అవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే తప్ప ఈ రాష్ట్రానికి వేరే. ఎందువల్ల ఉద్యోగులు చాలామంది చదువుకున్న పిల్లలు దురదృష్టవశాత్తు మన సిస్టంలో చదువు అంటే ఉద్యోగం కోసమని మైండ్లో పెట్టేసుకున్నాం. మనం అసలు ఆలోచన లేదు. బ్రిటిష్ వాడు బాబు ఇలా చేయండి అన్నాడు, దాంట్లోంచి మనం బయటపడలేదు. సో ఈ సిస్టమ్ నుంచి మనం బయటపడాలంటే డెఫినెట్గా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాల్సింది. ఓకే, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ మనం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యపడుతుంది అంటారు మనం సాధించుకోవడం? తప్పనిసరిగా సాధ్యపడుతుంది. సాధ్యపడంది దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ. ఎందువల్లంటే ఇప్పుడున్నటువంటి పాలక ప్రతిపక్షాలు ఎంతమంది మంత్రుల్ని, ఎంతమంది రాజకీయ పార్టీల్ని కలిసారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి. ఎన్డీఏలో అనేక మంది భాగస్వామ్య పార్టీలు ఉన్నారుగా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు గొడవ చేసింది ఎప్పుడుంది? ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. ఇప్పుడు ఇండియా కూటమి ఏదో ఉంది కదా, వాళ్ళలో ఉన్న పార్టీల దగ్గరికి కూడా పోయి అడగాలి కదా. ఎందుకు అడగటం లేదు? నిన్న మన నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చారు, పుట్టపర్తి జిల్లాకు వచ్చారు. ఆయన సీఎంతో ఉండి అక్కడ ప్రారంభం చేశారు. రామరాజ్యం పాలన చేస్తున్నాను నేను, బలహీనులకి అదే విధమైన స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన. మన రాష్ట్రంలోకి వచ్చి రామరాజ్యంలో, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ కూడా రామరాజ్యంలోకి రావాలి కదా, ఇక్కడ ఎందుకైనా సవతి తల్లి ప్రేమలాగా మాకేం అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్, భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా రామరాజ్యం అయిపోతే మాకేం అభ్యంతరం లేదు. కానీ రామరాజ్యం పేరుతో మోసం చేస్తే మాకు అభ్యంతరం లేదు. ఎందువల్లంటే రాముడికి అనేక గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన ఏకపత్ని వ్రతుడు, ఆయన అన్నదమ్ములకి ఆదర్శప్రాయుడు, తండ్రి మాట జవదాటని వాడు, ఒకే మాట ఒకే బాణం, ఇలా ఎన్నో ఉన్నాయి రాముడికి గుణగణాలు. ఇక్కడ ఈ దేశంలో మతాలకి కులాలకి సంబంధం లేకుండా మీరు గమనించుంటారు, అనేక మంది మహమ్మదీయ మహిళలు, అనేక మంది మహమ్మదీయులు, అనేక మంది క్రైస్తవులు అందరూ కూడా మాకు రాముడి గుడికి వెళ్తామని చెప్పి నేను ఇక్కడ మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. కాబట్టి అటువంటి ఒక రాజ్యం రావడానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అది భ్రమలాగా మాకు చేయొద్దు. ఈ రాష్ట్ర ప్రజలకి రామరాజ్యం కంటే ముందు, అంటే అన్నప్రసన్న రోజునే ఆవకాయ పెడతారంటారు చూడండి, అంతా లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి ముందు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని చెప్పండి. ఇస్తే అప్పుడు రామరాజ్యం గురించి మళ్ళీ ఆలోచన చేద్దాం. అబద్ధాలు ప్రచారం చేయట్లేదు అంటారా మన ప్రధాని నరేంద్ర మోడీ? అబద్ధాల మీద ఇప్పుడు అబద్ధాలు చెప్తూ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానని 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాలు ఇస్తానని, 10 సంవత్సరాలు అయిపోయింది ఆయన పీరియడ్ టర్మ్. అది ఒకటి ఫుల్ఫిల్ చేయింది ఆయన. రామరాజ్యం అంటే అదొక పెద్ద, అది అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మనిషి ఒక ప్రాంతం మీద సవతి తల్లి ప్రేమలాగా బాధ పెట్టడం అనేది ఆయనకి తగదది. అది నరేంద్ర మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ రాష్ట్రాన్ని బాధ పెట్టిన వాళ్ళకి దాని యొక్క శాపం తప్పనిసరిగా తగులుతుంది. అనవసరంగా పెడుతున్నారు. మరి ఏదన్నా ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందా, ఇంకోటి ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంతో వ్యతిరేకం కాదు కదా, ఆయన చేసిన బిల్లు అన్నిటికీ చాలా తెలియదు, పాజిటివ్ గా ఆహ్వానిస్తున్నారు. మంత్రి మండలి మొత్తం వెళ్ళి రకరకాల మార్గాలుగా చేయొచ్చు. ఆయన అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు, వారికి మనం చెప్పవలసిన పని లేదు. ఆయన క్యాబినెట్ అంతా ఒకసారి వెళ్ళొచ్చు, ఆయనకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒకసారి వెళ్ళొచ్చు, లేదా మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, మిగతా రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉన్నారు మనకి, 10 మంది ఎంతమందో, వాళ్ళు అందరూ కలిపి వెళ్ళొచ్చు. లేదా అన్ని పార్టీల నుంచి తలా ఒక రిప్రజెంటేటివ్ తీసుకుని అలా వెళ్ళొచ్చు. లేదా ఈయన చేయలేకపోతే దానికోసం ఒక కమిటీ వేసి వాళ్ళని మీరు చేయండి అయ్యా బాబు అని చెప్పి అనొచ్చు. చెయ్యాలి. మరి ఎందుకు చేయడం లేదనేది
అది వాళ్ళకే తెలియాలి. ఎందుకు ఇవ్వటం లేదనేది ప్రధానమంత్రి గారికి తెలవాలి, ఎందుకు చేయటం లేదు అనేది చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గారికి తెలవాలి. వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, గట్టిగా అడిగితే ఏమవుతుంది? ఏమవుతుంది? కేసులు అయితే ఈడీని పంపించడం కానీ లేకపోతే జరుగుతుంది, తప్పే ఉంది. పక్క రాష్ట్రంలో స్టాలిన్ ఉన్నాడు, ఆయన పోరాటాలు చేస్తున్నాడు, ఆయన తెచ్చుకుంటున్నాడు. ఆ మాత్రం మనం ఎందుకు చేయలేకపోతున్నాం? కేసులు ఉంటే ఏమవుతుందండి నాకు అర్థం కాదు. అది తప్పు చేయలేకపోతే మీరు కేసులోంచి బయటపడతారు, తప్పు చేస్తే దాని ఫలితం అనుభవిస్తారు. మన రాజకీయ నాయకులకి తెగింపు లేదంటారు పక్క రాష్ట్ర నాయకుల్లాగా? అసలు ఆ మాట చెప్పక్కర్లేదు. ఇక్కడ పోరాటాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు లేరని నా దృఢ అభిప్రాయం. ఎందువల్లంటే వీళ్ళు గనక అనుకుంటే ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భోగరాజు పట్టాభిరామయ్య గారు, ప్రకాశం పంతులు గారు, ఎంతో మంది సంస్కర్తలు, పోరాట యోధులు ఎంతో మంది ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారు, మహానుభావులు ఉన్నటువంటి ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఈవేళ ఉన్నటువంటి పాలక ప్రతిపక్షాల వలన నిర్వీర్యం అయిపోతుందని చెప్పి నేను దృఢంగా నమ్ముతున్నాను. ఓకే, మీ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం? ఎస్, దీనికి మాకు ఒక ఎజెండా ఉంది. మా మేనిఫెస్టో త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. 10+2 జనవాహిని పార్టీకి అధికారం వస్తే 10+2 నేషనలైజ్ చేసేస్తాం. అసలు ఫస్ట్ థింగ్ అదే, వేరే ఏం ఆలోచన చేయం. తర్వాత వ్యవసాయం. మీరు గమనించినట్లయితే మొత్తం జబ్బులన్నిటికీ కారణం మనం తీసుకునేటటువంటి ఆహారం. మన ఆహారం రూపంలో మనం ఏం తింటున్నాము? యూరియా, అమ్మోనియా, ఇతర రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఎరువులు, పురుగు మందులు. దీన్ని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? దీనివల్లే కదా మనం హాస్పిటల్ పాలవుతున్నాము. మనకు ఉండేటువంటి స్ట్రెస్కి, దానికి అన్నిటికీ కూడా మన ఆహారమే కారణం. కాబట్టి సేంద్రియ ప్రకృతి వ్యవసాయం అనేది తప్పనిసరిగా చేయాలి. మనము భూమిని పాడు చేసి మనం సాధించేది ఏమీ లేదు. మనకి మామూలుగా భూమి ఉంటేనే మనకు సామెత కూడా ఉంటుంది, నేల విడిచి సాము చేయరాదని చెప్పి. మనం భూమిని సక్రమంగా ఉపయోగించుకుని, ఎందువల్లంటే జనాభా పెరుగుతూ ఉంది, మంచి ఆహారం అందించాల్సినటువంటి పాత విధానంలో చేస్తే ఇంత జనాభాకి ఫుడ్ తప్పనిసరిగా లేదు, తప్పది. కొత్త వంగడాలు తీసుకొచ్చి పాత విధానంలో చేస్తే ఇవ్వలేమని చెప్పి విషయం ఇవ్వకూడదు కదా. సేంద్రియ విధానంలో విషయం ఇవ్వకూడదు కదా. ఇప్పుడు మనం చెప్పాను కదా, ఇప్పుడు మనం తినేదంతా అమోనియా, యూరియా, పురుగు మందులు, అదంతా విషయమే కదా. దానివల్ల ప్రయోజనం కంటే అపాయం ఎక్కువ జరుగుతా ఉంది. కాబట్టి దాన్ని అదే విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీద కూడా మాకు జనవాహిని పార్టీకి ఒక ఆలోచన ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇండిపెండెంట్గా టెంపుల్స్ కమిటీలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం భూ చట్టం ఒకటి తీసుకొచ్చింది. యాజ్ ఏ న్యాయవాదిగా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ దీని మీద కోర్టుల వద్ద ధర్నాలు, దీక్షలు చేస్తుంటారు. ఆ చట్టం మీద మీకు ఏమైనా ఉందా, అవగాహన ఉందా? దాని మీద ఇంకా మేము దృష్టి పెట్టలేదు. ఆ చట్టం మా న్యాయవాద సోదరులందరూ కూడా దానిపైన పోరాటాలు చేస్తున్నారు. కోర్టులో స్టే కూడా ఇచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ చట్టం ఇప్పుడు ఇంకా అమల్లోకి రాలేదు. దానికి అమల్లోకి రావడానికి ఏదో డేట్ ఇచ్చారు, అది ఇప్పుడెప్పుడే లేదు. కాబట్టి దానివల్ల ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారు మన జనవాహిని పార్టీని బలోపేతం చేయడానికి? ఈ జీకే న్యూస్ వేదిక ద్వారా మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ ఎలక్షన్ అంటే ప్రభావితం ఒక దుర్మార్గమైనటువంటి అంశాల ద్వారా, డబ్బు ద్వారా, మద్యం ద్వారా, కులం ద్వారా, మతం ద్వారా ప్రభావితం కానిటువంటి ప్రాంతం ద్వారా ప్రభావితం కానిటువంటి ఒక మంచి ఎన్నిక కావాలి. ఆ ఎన్నికలో వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు. మినిమం ఎక్స్పెండిచర్ ఏదో ఒక 5 లక్షలు 15 లక్షల వరకు ఏదైనా పర్వాలేదు అనుకున్నాను నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎందువల్లంటే తిరగాలి, నలుగురికి భోజనాలు పెట్టాలి, నలుగురు పక్కన ఉంటే కనీసం నలుగురు ఉండాలి కదా. నలుగురు జెండాలు పట్టుకుని కరపత్రాలు ఇవ్వటానికో లేకపోతే ఇంటింటికి చెప్పడానికి ఉండాలి కదా. వాళ్ళకి ఆ భోజనాలు పెట్టడానికి ఒక వెహికల్ అన్న ఉంటే వెహికల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళలాగా 40, 50, 100 కార్లు అయితే, వెహికల్స్ అయితే అక్కర్లేదు. ఆ రకంగా చేసి జీరో బడ్జెట్ తోటి సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలి, సామాన్యుడు పోటీ చేయాలి. అలా చేసినప్పుడే
మన రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకెళ్తుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెప్పి మేము ఆ ఎజెండాగా పెట్టుకుని ఎక్కువ మంది సామాన్యుల్ని రాజకీయాల్లోకి వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తాం. ఈ విధానం వేరే రాష్ట్రాల్లో కానివ్వండి, వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఈ విధానం ఉందా? తప్పనిసరిగా ఉంది. మీరు గమనించినట్లయితే చాలా దేశాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళకి ప్రజాప్రతినిధులకి మన దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు ఏమి లేవు. ఎందుకు ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకుంటున్నారు చెప్పండి? ఇక్కడ సేవ చేయడానికి కాదు కదా. ఎక్కువ మంది జనవాహిని పార్టీలాగా అందరూ ఆలోచిస్తారు, మేము పార్టీ పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకని అని అంటే వాళ్ళకి అనేక రాయితీలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేకి కూడా ₹1,00,000 పైన జీతం ఉంది, ఇంటి అద్దె చాలా ఉంది, తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇలాగా ఎంపీకి కూడా అలాగే ఉంది. తర్వాత బస్ టికెట్లు, రైలు టికెట్లు, విమానం టికెట్లు, ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ కాకుండా ఇంకేదో కావాలనుకుంటున్నారు పాపం. పవర్ ఉంటుంది ఒకటి. పవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంబీబీఎస్ చదివిన, ఒక ఐఏఎస్ చదివిన, ఐఏఎస్ పక్కన పెట్టినా ఒక ఇంజనీరింగ్ చదివినా సరే ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఓడిపోయినా సరే పెన్షన్ వస్తుంటాయి కదండి. ఓడిపోతే రాదు, గెలిచిన తర్వాత ఒకసారి 5 సంవత్సరాలు కంపల్సరీ, ఏదో 4 సంవత్సరాలు చేయాలి. ఒక టర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఓడిపోతే మళ్ళీ అది ఆయన ఎక్స్పైర్ అయ్యేంత వరకు పెన్షన్ అవన్నీ వస్తుంది, మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది చాలా అన్యాయం. ఎన్నికల సంస్కరణలు జరగవలసినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా ఎన్నికల సంస్కరణల వైపు ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. దానిపైన ఏదన్నా ఇంకా ముందుకు పోరాటాలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి జనవాహిని పార్టీ భావిస్తాం. ఓకే, లాస్ట్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక ద్వారా ప్రజలకు? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనాలి. కొంచెం ఒక 10-15 లక్షలు, 5 లక్షలు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు పోటీలు చేయాలి. వాళ్ళకి జనవాహిని పార్టీ టికెట్లు ఇస్తుంది. అదేవిధంగా రాజకీయాన్ని వ్యాపారం కాదు, రాజకీయం సేవ మాత్రమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మేము ఏదైతే మా పార్టీ జెండాలో ఎజెండా పెట్టామో, మన లక్ష్యం ఉచిత విద్య, వైద్య, నీరని, ఈ మూడింటిని ప్రజలకి అందుబాటులోకి వచ్చేలాగా మహోన్నత ఉద్యమం ఒకటి నడపడానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఏదైతే మనం ప్రత్యేక హోదా రాష్ట్రానికి దాని ఆవశ్యకత, అదేవిధంగా జనవాహిని పార్టీ పెట్టి ఆయన లక్ష్యాలు, ఆశయాలు ఈ చర్చా కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాము. ఇటువంటి ప్రజా ప్రయోజిత అంశాలపై జీకే న్యూస్ చర్చా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటుంది. చూస్తూ ఉండండి జీకే న్యూస్. లైక్, కామెంట్, షేర్ చేసి ప్రోత్సహించండి.